దేవుని పేరిట అందరికి వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానముగా లేవి కాండము 11వ అధ్యాయము చదువుకుందాము. ఈ యొక్క 11వ అధ్యాయంలో ఏ జంతువులు అపవిత్రమైనవి, ఏ జంతువులు పవిత్రమైనవి, ఏ జంతు ఆహారం మనం తినొచ్చు, ఏ జంతు ఆహారం మనం తినకూడదని మోషే గారు మరి అహరోన్లు ఈ విధంగా ఇశ్రాయేలుకి చెప్తారనమాట. అక్కడ మనం చదివితే మొదటి వచనంలో, భూమి మీద ఉన్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు కలది నెమరు వేయునది కానీ తినవచ్చును కానీ. సో అంటే డెక్కలు కలిగి ఉండాలంటే, డెక్కలు అంటే ఏంటంటే కాళ్ళు ఉంటాయి కదా, యానిమల్స్ కాళ్ళు, దానికి హూఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యొక్క కాళ్ళకున్న ఆ యొక్క షూ లాగా ఉంటుంది కదా కాళ్ళకి, పందులకు కానీ బర్రెలకు కానీ మీరు చూస్తే కింద కాళ్ళ దగ్గర ఇట్లా హార్సెస్ కానీ కింద షూ లాగా ఉంటుంది, గట్టి గోరులాగా అది ఉంటుంది అనమాట. అది 2 చీలు ఉండాలంట, డెక్కలు కలిగి ఉండాలి. డెక్కలు కలిగి ఉండటం అంటే ఈ యొక్క ఆత్మీయ జీవితము, ఈ లోక సంబంధమైన జీవితంతో వేరుగా ఉండాలి, డెక్కలు కలిగి ఉండాలి. ఆ డెక్కలు కలిగి ఉండడమే కాదు కానీ అది నెమరు వేసేది కూడా ఉండాలంట. ఆ యానిమల్ కేవలం కాళ్ళకి అలా డెక్కలు అంటే ఒకటే కాలు కాకుండా కాళ్ళకి 2 గోరుల్లాగా ఇట్లా వస్తాయి అన్నమాట, మధ్యలో గ్యాప్ వస్తుంది. అట్లా కాకుండా అట్లా ఉంటూ ఇంకొక కండిషన్ ఏంటంటే అది నెమరు వేసేదిగా ఉండాలంట. నెమరు వేయడం అంటే ఆహారం ముందు తింటుంది, తర్వాత కొంచెంసేపు పక్కకి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఆ తిన్న ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటుందంట. సో ఇక్కడ నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో డెక్కలు కలిగి ఉండాలి. అంటే ఈ లోకం నుంచి మనం వేరే ఉండాలి, ఈ లోకం నుంచి మనము వేరుగా ఉండాలి. రెండవదిగా నెమరు వేసే స్వభావం మనకు ఉండాలి. నెమరు వేసే స్వభావం అంటే ఇప్పుడు వింటాము వాక్యము మర్చిపోతాం, అట్లా కాదు. విన్న వాక్యాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి నెమరు వేయాలి. ఆదివారం రోజు ఏదైనా వాక్యం వింటే మళ్ళీ కొంతసేపు సాయంత్రం పూట ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 నిమిషాలు ఈరోజు ఏం వాక్యం చెప్పాడని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము మనం అలా విన్న వాక్యాలని నెమరు వేసేవారుగా ఉండాలి. ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని ఈ యొక్క ఆత్మీయ అర్థం దీని నుంచి వస్తుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కాబట్టి అది అపవిత్రం. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల నుంచి మనం వేరే ఉండాలి. రెండవది వాక్యాన్ని నెమరు వేసేవారుగా, వాక్యాన్ని మళ్ళా చదివేవారుగా, వాక్యాన్ని మళ్ళా ధ్యానించేవారుగా మనం ఉండాలి. 2 ఉండాలి. 2 ఉంటేనే మనం పవిత్రతలో ఉండగలుగుతాం. లేకపోతే ఏ ఒక్కటి మిస్ అయినా, ఈ లోకం నుంచి వేరు కాకుండా ఉన్నా, లేకపోతే వాక్యాన్ని మళ్ళా చదివేవారుగా మనం ఉండకుండా ఉంటే కనుక ఏదో ఒకరోజు మనం పడిపోతాం, పవిత్రత కోల్పోతామని దేవుని ఆత్మీయ అర్థాలు ఇవన్నమాట. అలాగే 9వ వచనంలో, జలచరణం అన్నింటిలో వీటిని తినవచ్చును, సముద్రంలో ఏమి నదులు ఏమి అన్నీ తినవచ్చంట. సమస్త జంతువులు వీటిని రెక్కలు పొలుసులు ఉండెనో వాటిని మీకు హేయములు. అవన్నీ ఏవి ఉండవు అంటే ఏ చేపలైతే రెక్కలు లేకుండా ఉంటాయో, తెలుసుగా మీకు చేపలకు రెక్కలు ఉంటాయి కదా, ఫిన్స్ అంటారు మనం, ఫిన్స్ లేకుండా ఉంటాయో, అలాగే ఏ చేపలకైతే పొలుసులు అంటే ఆ చర్మం మీద, చేపకి చర్మం మీద ఉంటాయి కదా, స్కేల్స్ అంటారు వాటిని. ఆ స్కేల్స్ ఫిన్స్ ఇవి లేని చేపలు ఏవైతే ఉంటాయో వాటిని తినొద్దు. అంటే అవి ఉన్నవి పవిత్రమైన అంటే అలా ఫిన్స్ ఉండాలి, స్కేల్స్ ఉండాలన్నమాట. అంటే రెక్కలు ఉండాలి, అలాగే పొలుసులు ఉండాలంట. ఈ రెక్కలు అంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే, రెక్కలు సాధారణంగా చేపలు ఏం చేస్తాయంటే వాటర్కి ఎదురిస్తాయి అన్నమాట. చేపలు వాటర్కి ఎదురిస్తే రెక్కలు కావాలి. ఒకవేళ రెక్కలు లేకపోతే ఏమవుతుంది, వాటర్తో పాటు కొట్టుకుపోతాయి. వాటర్ అంటే ఈ లోకం అన్నమాట. ఈ లోకంతో పాటు కొట్టుకుపోతాయి. ఈ లోకాన్ని మనం ఎదురివ్వాలంటే ఏం కావాలి, రెక్కలు కావాలి. సో ఇక్కడ రెక్కలంటే మన యొక్క ప్రార్థనలు, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎదురీదాలంటే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఆ రెక్కల్ని ఆడిస్తూ నీళ్ళల్లో ఎదురెళ్తాయి అన్నమాట. వాటర్ ఫ్లోలో కొట్టుకుపోకుండా ఆ ఫ్లోకి ఎదురెదగలుగుతాయి రెక్కలు ఉన్నప్పుడు. అలాగే పొలుసులు అంటే మనము సంఘము అనేది ఒక పొలుసు లాంటిది. ఈ పొలుసులు ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చే ఏదైనా యానిమల్స్ యొక్క అటాక్స్ ఏమైనా ఉన్నాయి కానీ వాటిని ఈ పొలుసులు కాపాడగలుగుతాయి, ఈ చేపని కాపాడుతాయి. రాళ్ళు, రప్పలు, కర్రలు ఏమన్నా ఈ యొక్క నీళ్ళలో కొట్టుకొని వచ్చినా చేపకి తగలకుండా పొలుసులు ఉపయోగపడతాయి. ఈ పొలుసులు అంటే ఏంటంటే దేవుని యొక్క సంఘం యొక్క ప్రార్థనలు. సో దేవుని యొక్క సంఘ ప్రార్థనలు మనకు అవసరం, అలాగే మన ఓన్ ప్రార్థనలు కూడా మనకు అవసరం. అప్పుడే మనం ఈ లోకంలో ఎదురీదగలుగుతాం, ఈ లోకానికి ఎదురు మనం వెళ్ళగలుగుతాం, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అలాగే సంఘ ప్రార్థనలు మనకి చాలా అవసరం, అప్పుడే అవి మనకు ప్రొటెక్షన్గా ఉంటాయని
మనం ఈ వాక్యం నుంచి నేర్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అపవిత్రమైన పవిత్రమైన వాటి గురించి మనము నేర్చుకునే ఆలోచన దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. చాలా చూడండి, చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం చాలా ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ వాక్యము నేను దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం విన్న వాక్యం ఇది. ఇప్పటికి కూడా నాకు ఈ వాక్యం చాలా చాలా లోతుగా నాకు నా హృదయంలో నాటబడి ఉంది. ఎందుకంటే చాలా మంచి వివరణ ఇది. దీన్ని బట్టి మనం చాలా నేర్చుకోవడానికి చిన్న చిన్న విషయాలే కానీ చూడండి ఎంత నేర్చుకోవడానికి ఉన్నాయి వీటిల్లో. కాబట్టి మనం రెక్కలు కలిగిన వారు ఉందాం, ప్రార్థించే వారు ఉందాం. అప్పుడే మనం ఈ లోకానికి ఎదురీదగలుగుతాం. అలాగే సంఘ ప్రార్థనలు, సంఘం అనే దాంట్లోకి వెళ్ళి చర్చ్ అనేది ఉండాలి, మనకు ఓన్ చర్చ్ అనేది ఉండాలి. ఆ చర్చ్లో మన పార్టిసిపేషన్ ఉండాలి. అలాగే చర్చ్లో మరి మనం షేర్ చేసుకోవాలి మన అవసరతలు. వారి ప్రార్థనలు మనకు ఎంతో అవసరం, ఎంతో ఉపయోగపడతాయి. అలాగే డెక్కలు కలిగి ఉండాలి, ఈ లోకంతో వేరే ఉండాలి మనము. అలాగే నెమరు వేసే స్వభావము, అంటే మళ్ళా వాక్యాన్ని చదవాలని ఇంట్రెస్ట్ కలిగిన స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఇలాంటి స్వభావాలు మనం కలిగి ఉంటే ఈ లోకాన్ని మనం ఎదురీదగలుగుతాం, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్లో పెట్టండి. వాటిని ఎవ్రీడే నా యొక్క ప్రార్థనలోను అలాగే నా ఫాస్టింగ్ ప్రేయర్స్లోను వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి నాకు మరి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. దేవుడు కూడా మీకు వాటిని మరి ఆ ప్రార్థన ద్వారా మీకు సహాయం వస్తుందని నేను నమ్ముచు, మీరు మీ యొక్క అవసరతలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్స్లో తెలియజేయమని యేసు కోసం ప్రార్థించి మరి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇచ్చిన ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.